Hi, welcome to the new session. Today in this session, we will be learning about articles. So basically in English, articles plays an important role. So whenever we come across a small word, we have to use either a or an or the article the. There are cases also where we should not use any article called omission of article. So let's start the session. Articles in English. So basically we have got three articles: a, an, and the. So as said earlier, in some places we do not use any article, so we say that as omission of articles. So I'll segregate this session into three or four types. So based on that, I have written some information here. So first of all, what is an article? Article ante emiti? Types, how many types are there? So basically we have got two types of articles: definite article and indefinite article. And usage and exceptions, where we will use a, where we will use an and the. And exceptions means there are some rules and conditions we have to follow while using these articles. For each and every article we will discuss the exceptions also. Similarly, we will discuss some examples. Okay. Now, what is an article? Basically, what is an article? Article ante entandi? Article ante it is a simple monosyllabic word, okay, which is used to define a noun. సో ఒక నౌన్ యొక్క స్థితిని తెలియజేస్తుంది. అది ఏమై ఉంది, ఒకటా లేదా రెండా లేదా పర్టికులరా, ఏమిటి ఆ నౌన్. సో ఆ నౌన్ యొక్క స్థితిని తెలియజేసేదే ఆర్టికల్ అండి ఇక్కడ. సో ఏ ఆర్టికల్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిఫైన్స్ ఏ నౌన్. బేసికలీ జనరలీ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సింగులర్ నౌన్స్. ప్లూరల్ నౌన్స్కి మనము ఆర్టికల్ ఉపయోగించము. దట్ విల్ డిస్కస్, అది మనం డిస్కస్ చేద్దాము. సో what is an article? An article is a word that defines a noun. Okay, types of articles: definite article and indefinite article. So indefinite article అంటే which is not specific. స్పెసిఫిక్గా చెప్పేది కాదు, దాని అదే పర్టికులర్ ఏమీ కాదు. సో జనరల్. సో ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే మనము ఈ మూడు ఆర్టికల్స్లో ఏ అండ్ ద, ఈ మూడు ఆర్టికల్స్లో ఏ అండ్ యాన్, ఈ రెండింటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. సో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ కానీ యాన్ కానీ జనరల్ వర్డ్స్కి, సింపుల్ వర్డ్స్కి, సింగులర్ వర్డ్స్కి ఉపయోగిస్తాం. జనరల్ అంటే ఏ, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ బుక్ అన్నాం అనుకోండి. ఏ బుక్ అన్నప్పుడు ఏంటి, ఏదో ఒక పర్టికులర్గా మనం ఏమి ఈ బుక్కే అని చెప్పట్లేదు. ఏదో ఒక, మనము ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళి గివ్ మీ ఏ పెన్ అన్నాము అనుకోండి. గివ్ మీ ఏ పెన్ అన్నాము. పెన్ అన్నప్పుడు ఏంటి, అతను ఏదో ఒక పెన్ ఇచ్చేస్తాడు. మనం అక్కడ మనం ఏమి చాయిస్ చెప్పట్లేదు, నాకు పర్టికులర్ రెడ్ కలర్ పెన్ కావాలి లేదా బ్లాక్ కలర్ పెన్ అని మనం ఏం చెప్పట్లేదు. సో గివ్ మీ ఏ పెన్, దట్ ఈజ్ ఎ జనరల్ స్టేట్మెంట్. సో అతను కూడా ఏదో ఒక పెన్ ఇచ్చేస్తాడు. అప్పుడు సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. గివ్ మీ ఏ పెన్ అంటే ఒక పెన్ ఇవ్వండి. ఏ పెన్ అనేది మనం ఏం చెప్పట్లేదు. కాబట్టి జనరల్, ఏ అన్నప్పుడు జనరల్. సో ఎనీ పెన్, అతను షాప్ కీపర్ మనం గివ్ మీ ఏ పెన్ అన్నప్పుడు ఎనీ పెన్, ఏ పెన్ అయినా ఇవ్వచ్చు. సో సింగులర్ నౌన్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో డెఫినెట్ ఆర్టికల్స్ అనేవి సింగులర్ నౌన్స్కి వాడుతాము. సో ఇక్కడ ఇది ఒక కండిషన్ అండి, ఇది ఒక కండిషన్. ఈ ఎక్సెప్షన్స్ చెప్పేటప్పుడు ఏ అనే ఆర్టికల్ని మనము డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకునేటప్పుడు ఈ సింగులర్ నౌన్స్కి మాత్రమే వాడాలి. వీ విల్ నాట్ యూజ్ article A for plural nouns. That is an exception where we will discuss here. Okay. So now just I'm giving a brief introduction what is what. So now come to the second type of article. Second type of article is definite article. Definite means particular. పర్టికులర్గా మనము చెప్పాల్సి వచ్చినప్పుడు we use article the అంటే డెఫినెట్. ఫర్ ఎగ్జాంపుల్, గివ్ మీ ద రెడ్ బుక్ విచ్ యూ హ్యావ్ టేకెన్ ఎస్టర్డే. గివ్ మీ ద రెడ్ కలర్ బుక్ విచ్ యూ హ్యావ్ టేకెన్ ఎస్టర్డే అంటే ఏంటంటే అక్కడ మనం ఏం చెప్తున్నాము, నిన్న నువ్వు నా దగ్గర తీసుకున్న ఆ రెడ్ కలర్ బుక్ ఏదైతే నిన్న పర్టికులర్గా తీసుకున్నావో. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు గివ్ మీ ద బుక్ అన్నప్పుడు, గివ్ మీ ద బుక్ అన్నప్పుడు కూడా ఆ సెన్స్ వస్తుంది. గివ్ మీ ద బుక్, ద అంటే ఏంటి ఇక్కడ, పర్టికులర్గా, పర్టికులర్గా మనం చూస్ చేస్తున్నాము. గివ్ మీ ద బుక్ ఆర్ గివ్ మీ ఏ బుక్
గివ్ మీ ద బుక్, గివ్ మీ ఏ బుక్, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. గివ్ మీ ఏ బుక్ అన్నప్పుడు వినేవాడు, లిజనర్, ఎవరైతే వింటున్నాడో అతను ఏ పుస్తకమైనా ఇవ్వచ్చు. గివ్ మీ ఏ బుక్, ఇక్కడ మనం ఏ బుక్ ఇవ్వాలి అనేది మనకు చాయిస్, మనం ఏం చెప్పట్లేదు. గివ్ మీ ఏ బుక్ ఏదైనా ఇస్తాడు. కానీ మనం ఇట్లా అడుగుతాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అడిగాము, గివ్ మీ ద బుక్. గివ్ మీ ద బుక్ అన్నప్పుడు ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఏం అడుగుతున్నాము ఫస్ట్, గివ్ మీ ద బుక్. ఓహో, వినేవాడు అర్థం చేసుకుంటాడు. గివ్ మీ ద బుక్ అంటే వినేవాడికి తెలుసు ఏంటి, నిన్న మనము ఏదో ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నాడు, ఆ పుస్తకం ఏంటో వినేవాడికి తెలుసు. గివ్ మీ ద బుక్ అన్నప్పుడు నేను ఏ పుస్తకం అయితే అడుగుతున్నానో ఆ పుస్తకాన్ని నాకు ఇస్తాడు. అది ద అంటే ఇక్కడ నేను పర్టికులర్గా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఆర్టికల్ ద అనేది ఎప్పుడు వాడతామంటే స్పెసిఫిక్గా దేనైనా ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తూ ఒక రిఫరెన్స్ తీసుకుని మాట్లాడుతూ, అందుకని దాన్ని స్పెసిఫిక్గా పర్టికులర్గా అంటే ఇక్కడ మనం యూ చూస్, నేను ఏ పుస్తకము, గివ్ మీ ద బుక్, మనం ఏ పుస్తకం అడుగుతున్నామో దాన్ని మనం చూస్ చేసుకుంటున్నాము. సో నౌ లెట్ us గో ఇన్ టు ద డీటెయిల్స్. ఏ అనే ఆర్టికల్, యాన్ అనే ఆర్టికల్, ద అనే ఆర్టికల్ ఎలా వాడతాము ఏంటి అనేది మనము డీటెయిల్స్లోకి వెళ్దాము. ఓకే, now let us see how to use the article A. So usage and exceptions of article A. So in English we have got 26 alphabets which I have written here, A, B, C, D, E to Z. Okay, out of these 26 alphabets we have got some vowels and some consonants. So as we already know, A, E, I, O, U, out of these 26 alphabets, A, E, I, O, U are vowels. Okay, so these letters which were written in red color are vowels, A, E, I, O, U. Okay, and remaining are all consonants which we are well aware of. Okay, out of these alphabets, out of these consonants and vowels, so we use article A for consonants. Okay, so starting from let us see an example. We see, for example, starting with boy. So we can say a boy, a cat, a dog. Okay, like this we can frame n number of words for all these 21 consonants. So a boy, a cat, a dog. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉందండి. ఎక్సెప్షన్ అంటే మనం ఇలా రాయకూడదు. ఏ బాయ్స్ అనేది బేసిక్గా అది రాంగ్ అండి అది. ఎందుకనంటే ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే ఆర్టికల్ ఏ అనేది మనము ప్లూరల్ నౌన్స్కి వాడకూడదు. సో do not use for plural nouns. Do not use for plural nouns. Only article A is used for singular nouns. Just say a boy, that's it. A boys is wrong. Just say a cat, but a cats is wrong. Just say a dog, that's it. A dogs is wrong. So always use article A for singular nouns. Okay, this is an exception which we should keep in mind. And coming to next article. సో ఆర్టికల్ యాన్ ఎలా వాడాలి, ఎక్కడ వాడాలో ఇప్పుడు మళ్ళీ చూద్దాము. ఆర్టికల్ యాన్ అనే ఆర్టికల్ని మనం ఓవెల్స్కి వాడతామండి. ఓవెల్స్ 5 అండి. AEIOU, ఈ 5 ఆర్టికల్స్కి మనము ప్రైమరీగా ఉపయోగించేది యాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏతో ఒక వర్డ్ తీసుకుందాము, యాన్ ఏరోప్లేన్, an eagle, an ice cream, okay, an ocean, an umbrella. ఓకే, సో ఇలా వాడాలి. ఇది యూసేజ్. ఇది
యాన్ ఏరోప్లేన్, యాన్ ఈగల్, యాన్ ఐస్ క్రీమ్, యాన్ ఓషియన్, యాన్ అంబ్రిల్లా. మనము వీటికే మనము ఎందుకు యాన్ వాడుతున్నాము అంటే ఓవెల్స్తో స్టార్ట్ అయిన ఏ పదమైనా సరే, ఇక్కడ చూడండి ఏఐఓతో ఇలా ఏ ఓవెల్స్తో స్టార్ట్ అయింది. ఏ అనే అక్షరం ఓవెల్ కదా, ఏ అనే అక్షరం ఓవెల్ కాబట్టి యాన్. ఈ అనే అక్షరం ఈగల్ అనే పదంలో ఈ అనే అక్షరము ఓవెల్ కాబట్టి యాన్ వాడాలి. ఐస్ క్రీమ్లో ఐ అనే అక్షరము ఓవెల్ అండి, అంటే ఐస్ క్రీమ్ అనే పదము ఐతో స్టార్ట్ అయింది, ఐ ఓవెల్ కాబట్టి యాన్ రావాలి. అలానే ఓషియన్ అనే పదము ఓతో స్టార్ట్ అయింది కాబట్టి ఓ అనేది ఓవెల్ కాబట్టి యాన్ రావాలి. సిమిలర్లీ యూ. ఓకే, ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము చూడాలి, ఈ ఎక్సెప్షన్ ఏంటంటే మనం ఎప్పుడైతే వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ యాన్ ఫార్ సమ్ సైలెంట్ లెటర్డ్ వర్డ్స్ స్టార్టింగ్లో ఏ అక్షరం అయితే సైలెంట్గా ఉంటుందో ఆ అక్షరం తర్వాత స్టార్ట్ అయ్యే లెటర్ని బేస్ చేసుకుని మనం ఆర్టికల్ వాడాల్సి వస్తుంది. ప్రైమరీగా మనము వర్డ్స్ అండి, హెచ్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి, హెచ్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి అవర్, దీన్ని మనము హవర్ అని పిలుస్తారు, అంటే హెచ్తో మనము పలుకుతూ ఉంటాము హవర్ అంటారు. కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అంటే అవర్, ఓతో పలకాలండి, ఓతో పలకాలి అవర్. హెచ్ సైలెంట్, ఇక్కడ హెచ్ సైలెంట్ అయినప్పుడు మనము ఓతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఓయూఆర్ అవర్ అన్నప్పుడు ఓతో స్టార్ట్ అయింది, మళ్ళీ ఓవెల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ యాన్ అవర్. సో మనం తెలియనప్పుడు మనము ఈ ఎక్సెప్షన్ తెలియకపోతే ఏమవుతుందంటే మనం ఇట్లా పెట్టేస్తాము, ఏ అవర్ అని పెట్టేస్తాము, ఇది రాంగ్ అయిపోతుంది, అది మనం గమనించాలి. అలానే హానెస్ట్, మనం ఇలా పలుకుతాము హానెస్ట్, హా అనే అక్షరంతో పలుకుతారు, హా కాదండి, ఇక్కడ ఓతో స్టార్ట్ అవుతుంది. ఆనెస్ట్ అనాలి, ఓతో పలుకుతున్నాం కాబట్టి ఓవెల్ కాబట్టి యాన్ రావాలి. ఓకే, తర్వాత హానర్, మళ్ళీ చూడండి హానర్, హా అంటాం జనరల్గా మన అలా నేర్చేసుకున్నాము హానర్ హాతో, కానీ ఇది ఎలా పలకాలి అంటే ఆనర్, ఓతో స్టార్ట్ అవ్వాలి. ఆనర్ అన్నప్పుడు మనం స్ట్రెస్ ఇక్కడి నుంచి ఇస్తున్నాం కాబట్టి ఓవెల్ కాబట్టి యాన్ ఆనరబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసుకోవచ్చు, యాన్ ఆనరబుల్ పర్సన్, చాలా గౌరవప్రదమైన వ్యక్తి అని అర్థం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ యాన్, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఇందులో మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద. సో article the, let us see how to use article the. So whenever we are talking about a specific thing or an object or a person, okay, particularly about an object or a thing or a person, so we use article the. For example, let us say so this is specific or particular. So for example, if we say the cat, what are we saying? The cat means we are saying about a specific cat. As said earlier, let us see ఏ క్యాట్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని బట్టి మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలి. ఏ అనే ఆర్టికల్ ఎలా వాడాలి, ద అనే ఆర్టికల్ ఎలా వాడాలి, ఏ వాడినప్పుడు ఎలాంటి అర్థం వస్తుంది, ద అనే ఆర్టికల్ వాడినప్పుడు ఎలా వస్తుంది. ఏ క్యాట్ అంటే ఒక పిల్లి, ద క్యాట్ అన్నప్పుడు మనము ఒక పర్టికులర్గా ఏదో ఒక పిల్లి కోసము పర్టికులర్గా ఆ క్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాము. ఏ క్యాట్ అంటే ఏదో ఒకటి, ద క్యాట్ అన్నప్పుడు స్పెసిఫిక్గా పర్టికులర్గా. ఓకే, అలానే ఏ మ్యాన్, ద మ్యాన్, చూడండి ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. ఏ మ్యాన్ ఒక మనిషి, ద మ్యాన్ అంటే పర్టికులర్గా మనము ద అనే వర్డ్ ఇక్కడ పర్టికులర్గా ఉపయోగించాము అంటే ఆ పర్టికులర్గా ఆ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే ద అనే ఆర్టికల్ని వాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ like let us say
Let us see an example here. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. Yesterday I talked to a person. The person was district collector. So now we are seeing about the usage of article the. ఈ ద అనేది చూడండి, ఇక్కడ మీకు అర్థంగా అవటానికి నేను ఒకే ఎగ్జాంపుల్లో 2 ఆర్టికల్స్ తీసుకున్నాను, ఒకే వర్డ్కి 2 ఆర్టికల్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏ పర్సన్ అని చెప్పాను, మళ్ళీ ఇక్కడ అదే పర్సన్ ద వచ్చింది. చూడండి, ఎస్టర్డే ఐ టాక్డ్ టు ఏ పర్సన్. నిన్న నేను ఒక వ్యక్తితో మాట్లాడాను. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడానప్పుడు నేను చాలామంది వ్యక్తులతో మాట్లాడుంటాను. ఆ మాట్లాడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి, నేను నిన్న ఒక వ్యక్తితో మాట్లాడాను. ఇప్పుడు ఏమంటున్నాను చూడండి, ద పర్సన్ వాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంటే నేను నిన్న ఎవరితో అయితే మాట్లాడానో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ద పర్సన్, ఇక్కడ ద అన్నప్పుడు మనం స్పెసిఫిక్గా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, స్పెసిఫిక్గా నేను నిన్న ఎవరితో అయితే మాట్లాడానో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన వ్యక్తి, సో ఆ పర్సన్, అప్పుడు ఇక్కడ ఏ పర్సన్ అలా ఆ పర్సన్, ద పర్సన్ పర్టికులర్గా, అంటే స్పెసిఫిక్గా పర్టికులర్గా. ఎస్టర్డే ఐ టాక్ టు ఏ పర్సన్, ఒక వ్యక్తితో మాట్లాడాను. ద పర్సన్ వాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. నేను ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థమై ఉండాలి ఏ పర్సన్కి ద పర్సన్కి తేడా ఏంటనేది. ఓకే, ఇక్కడ చిన్న ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఎక్సెప్షన్స్ ఏంటంటే, ద అనే ఆర్టికల్ వాడేటప్పుడు మనము పర్టికులర్గా కంట్రీస్ గురించి మాట్లాడేటప్పుడు ద అనే వర్డ్ ఉపయోగిస్తాము. ఎందుకనంటే కంట్రీ అనే ఒక జియోగ్రఫికల్ ఏరియా ఒకటే ఉంటుంది, అంతకుమించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండియా, ఓకే, ద అమెరికా, ద జపాన్ ఇలా వాడతారు. అవి నేను క్లారిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ మనము కంట్రీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ద రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొకటండి, ఫర్ ఎగ్జాంపుల్ ద అమెరికా అనవచ్చు. ఇక్కడ మళ్ళీ చూడండి, అమెరికా అనే పదము ఏతో స్టార్ట్ అయింది కాబట్టి, ఏ ఓవెల్ కాబట్టి యాన్ వాడకూడదు. ఎందుకనంటే అమెరికా ఈజ్ ఏ కంట్రీ అండ్ ఇట్స్ ఏ జాగ్రఫికల్ ఏరియా. అమెరికా అనేది భూప్రపంచంలో ఒకటే ఉంది కాబట్టి మనం పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒకటే ఉంది కాబట్టి ద అనేది వాడవచ్చు. అలానే యాన్ అమెరికన్ అనొచ్చు. చూడండి తేడా గమనించండి, ఇక్కడేమో ద అమెరికా అనేది ఒక దేశము, జాగ్రఫీలో చూస్తే ఒకే ఒక దేశం ఉంది కాబట్టి ద. యాన్ అమెరికన్, ఎందుకని యాన్ అమెరికన్? ఇక్కడ చూడండి, అమెరికాలో చాలామంది మనుషులు ఉంటారు, ఆ మనుషుల్లో ఎవరో ఒక మనిషి ఒక అమెరికన్. సో యాన్ అమెరికన్, ద అమెరికన్, ఇలాగూ మనము కొన్ని గమనించాల్సి ఉంటుంది. సో ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది, ద అనేది కంట్రీస్ విషయంలో ద అనే ఆర్టికల్ చూడండి, ద యుఎస్ఏ అనొచ్చు, ద యుఏఈ అనొచ్చు. ఎందుకనంటే ఇక్కడ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చూడండి ఇక్కడ మనము ఒక దేశం పేరులో మోర్ దాన్ 2 words, ఏదైనా ఒక దేశం పేరులో 2 అంతకంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు ద అనే ఆర్టికల్ వాడాలి. ఎందుకనంటే ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అంటే ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ అన్నిటిని కలిపి అమెరికా అంటున్నాం కాబట్టి పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాము, ద యుఎస్ఏ అనాలి. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మళ్ళీ చూడండి యునైటెడ్ అనే పదంలో యూతో స్టార్ట్ అయింది యునైటెడ్ అనే వర్డ్, కాబట్టి మనము యాన్ యుఎస్ఏ అనకూడదు, ద యుఎస్ఏ అనాలి. అలానే ద యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఎందుకంటే ఇవి గ్రూప్ ఆఫ్ అంటే స్టేట్స్ అనమాట. కొన్ని స్టేట్స్ని కలిపి ఒక దేశంగా పిలుస్తున్నాము. అలానే స్మాల్ ఐలాండ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్
ఇండోనేషియా తీసుకోండి. ఇండోనేషియా అదొక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో ఇక్కడ అలాంటి చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నప్పుడు ద అనే వర్డ్ ఉపయోగించాలి. సో నెక్స్ట్ సెషన్లో మనము ఇప్పటి వరకు మనము ఏ అనే ఆర్టికల్ ఎలా ఉపయోగించాలి, యాన్ అనే ఆర్టికల్ ఎలా ఉపయోగించాలి, ద అనే ఆర్టికల్ ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. సో నెక్స్ట్ సెషన్లో ఆర్టికల్ ఉపయోగించని సందర్భాలు కూడా ఉంటాయి. ఎక్కడ ఆర్టికల్ అయితే ఉపయోగించకూడదు అది కూడా తెలుసుకోవాలి. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అంటారు, ఆర్ నో ఆర్టికల్. సో ఆ నెక్స్ట్ సెషన్ కూడా దీని తర్వాత ఉంటుంది, అది అప్లోడ్ చేస్తాను. దీనికి కంటిన్యూయేషన్ సెషన్ అది, దయచేసి అది కూడా చూడండి. థ్యాంక్ యూ.